సాధారణంగా మేడ మీద గదుల్లోకి రారు సరస్వతమ్మగారు. ఎప్పుడో పని పడితే తప్ప. ఆ రోజు పనిగట్టుకుని మేడ మీదకు వెళ్లారు. దేవినాథ్ పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు. ఈ మధ్య చదువు మీద పట్టుదల బాగా పెరిగింది. ఎలాగైనా సీఏ పాస్ అవ్వాలి. ఇంతకు మునుపు 2 సార్లు పోయింది పరీక్ష. ఈసారైనా గట్టెక్కాలని సంకల్పం బలపడింది. అందుకు దృష్టి దాని మీదే పెట్టుకుని శ్రద్ధగా చదువుతున్నాడు. ఏం చేస్తున్నావురా? తల్లి కంఠం విని చకితుడయ్యాడు. అమ్మా, ఏంటి విశేషం? మేడ మీదకొచ్చావే? పుస్తకం మూసేసి చిన్నగా నవ్వాడు. ఉందిలే, 2 నిమిషాలు. ఓ మాట చెప్దామనొచ్చాను. మూసేనక్కర్లేదు. పక్కనున్న మరో కుర్చీ లాక్కుని కూర్చున్నారు. మరీ విస్తుబోయాడు దేవినాథ్. 2 నిమిషాల్లో ఓ మాట చెప్పిపోదామనొచ్చిందా అమ్మా? ఎంతో వివరంగా చెప్పాల్సిన వర్తమానం కూడా కిందకి దిగినప్పుడే కూర్చోబెట్టి చెబుతుంది. అలాంటిది చిన్న సమాచారం అందించి వెళ్ళాలని మేడ మీదకొస్తుందా? అయితే ఇదేదో ముఖ్యమైన పనే. చెప్పమ్మా, ఏంటి? నువ్వు పైకొచ్చావంటే అది సామాన్యం కాదు. కొడుకు ముఖంలోకి చూస్తూ ఎలా చెప్పాలా అన్నట్లు 2 సార్లు పెదవులు కదిలించాక, మీ నాన్నగారు నీకు సంబంధం స్థిరపరచడానికి వెళ్ళాలనుకుంటున్నారు. పిల్లని ఎన్నిక చేయడం అయిపోయింది అంది. అదిరిపడి కుర్చీలో నుంచి లేచి ఏంటమ్మా నువ్వంటోంది? చాలా గట్టిగానే అన్నాడు. కూర్చో, నేనండం కాదు. మీ నాన్నగారు చెప్పమన్నట్టుగా చెప్తున్నాను. అంతా పూర్తిగా విను. ఆ అమ్మాయి బాగుంటుందట. బిఏ పాస్ అయిందట. బుద్ధిమంతురాలట. పేరు శివకామినట. అన్నీ అట్లేనా? అవునా? కూర్చున్నవాడు మళ్ళీ లేచాడు. ఒక్కటి మాత్రం పాలేందుంది. ఆ అమ్మాయి జగన్నాథం అని మీ నాన్నగారి మిత్రుడు కూతురు. ఆ సంగతి ఒకటే నికరంగా తెలుసు. అది సంగతి. ఆ కారు పాడే వచ్చినప్పటి నుంచి ఆ స్నేహితుడి కుటుంబం మీద అభిమానం పుట్టుకొచ్చింది. అంత ఆపేక్ష జాలి ఉంటే ఆర్థికంగా ఏదో సహాయం చేయాలి కానీ ఇదేం విపరీతం? ఒరే దేవి, నువ్వు ముందు కూర్చో, నేను చెప్పేది విను. మీ నాన్నగారు ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు. మీ బామ్మకు కూడా ఇష్టమే. తెక్క పుట్టుకొచ్చినట్టయింది దేవినాథ్కి. టేబుల్ మీద పిడికిలతో గుద్దాడు. నాకిష్టం లేదమ్మా. నా పెళ్లికి వాళ్ళు ఇష్టపడ్డమేమిటి? దేవి, ఈ మాటే మీ నాన్నగారికి కూడా చెప్పాను. పిల్లని వాడు ఇష్టపడాలి కదా అని. ఏమన్నారో తెలుసా? కావాలంటే చూడొచ్చు, కానీ నచ్చకపోవడం అనే సమస్య లేదు. ఆ అమ్మాయి కన్నా మంచి పిల్ల దొరకదు. నాకు వాడి కుటుంబం సంగతి తెలుసు. పరాయి వాళ్ళైతే మనకి లోటుపాట్లు తెలియవు. అమ్మాయిని చూడాలనుకుంటే రేపు తనతో పాటు రమ్మన్నారు. కానీ పెళ్లి మాత్రం జరగాల్సిందేనట. కాట్, వీల్లేదు. ఇదేమన్నా బొమ్మలాట? కళ్ళు మూసుకుని మెళ్ళో తాళి కట్టాలంటే నేను మనిషిని అనుకుంటున్నారా? ఎగిరిపడుతున్నాడు దేవినాథ్. కొన్ని క్షణాలు తదేకంగా కొడుకువైపు అలాగే చూశారు సరస్వతమ్మగారు. ఆ ముఖంలో రౌద్రం నిండిపోతుంది. పెదవులు చెంపలు అదిరిపోతున్నాయి. కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. ఆవిడ లేచారు. దేవి, నువ్వేమైనా చెప్పుకోగలిగితే నాన్నగారితో సూటిగా చెప్పుకో. నేను వెళుతున్నాను. అమ్మా, ఆగి చూశారావిడ. ఏంటమ్మా ఈ అన్యాయం? అష్టవంకర్లు తిరిగిపోతోంది ముఖం. నన్నేం చేయమంటావు? నేను ఒప్పుకోవడం లేదంటున్నానని చెప్పు. అది నువ్వే చెయ్యి. అబ్బా! తలబాదుకుని కుర్చీలో కూలబడ్డాడు. రోషం, ఆగ్రహం, ఆవేశం ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు చల్లబడి ఆ స్థానంలో నిస్సహాయం, నిస్సత్తువ చుట్టేశాయి. ఆ స్థితిలో కొడుకుని చూస్తే సరస్వతమ్మ గారి కడుపు తరుక్కుపోయింది. 25 దాటిన కొడుకు చంటి పిల్లాళ్ళ ఎంత బేలగా కూలబడిపోయాడు. ఎంత చేతకాని వాళ్ళ కుంగిపోతున్నాడు. ఇందాక ప్రజ్వరిల్లిన కోపమంతా లోపల అణిచిపెట్టుకున్న తిరుగుబాటుకి నిదర్శనం. ఇప్పుడు ప్రదర్శిస్తున్న వేదనంతా ప్రస్తుతం బ్రతుకి సాక్ష్యం. మనసులో అంతటి ఎదిరింపు గుణం ఉన్న పైకి మాత్రం ఇలా అసహాయంగా మగ్గిపోవలసిందేనా? తల మీద చేయి వేసి నిమిరారు. అమ్మా, తలెత్తి చూసి, తిండికి, గుడ్డకి, నడవడికి, ఫ్రెండ్స్ విషయంలో, చదువుల్లో అన్నింటికీ విధించిన ఆంక్షలు ఆఖరికి వివాహం దగ్గర కూడా భరించమంటే చాలా దారుణం. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు ఒకరికొకరు నచ్చకపోతే, వాళ్ళ అభిరుచులు కలవకపోతే ఆ సంసారం ఎలా సాగుతుందమ్మా? ఇదిగో నాలాగే. గుండెల మీద చేయి వేసుకుని చూపించారు. అమ్మా, నిర్ఘాంతపడ్డాడు. అవునరా దేవి, మీరు పిల్లలు గనుక బయటపడిపోతున్నారు. నేను భార్యను గనుక గుట్టుగా పడున్నాను. మీ నాన్నగారి తత్వం నేను ఎలా జీర్ణించుకుని ఊపిరి తీసుకుంటున్నానో మీకు తెలీదు. నువ్విప్పుడు పడుతున్న దుర్భరం అంతా నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఒకవేళ మనం కాదని, వీల్లేదని ప్రతిఘటించామనుకో, తర్వాత పరిణామం ఎలా ఉంటుంది? కలహాలు, యుద్ధాలు, రగడ. ఇంట్లో ఓ కురుక్షేత్రం తయారవుతుంది. అప్పుడది ఇల్లా? నరకం. ఆ జీవితం కంటే ఇదే నయం కదూ. ఎవరో ఒకరు గెలుపు మీద ఉండాలనుకుంటే పెద్దవారు, యజమాని గనుక నాన్నగారికే విజయాన్ని వదిలేయడం నయం. అలా ఎందుకమ్మా?
ఇద్దరూ అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు లేవా? వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకోరా? జీవితం అలా ఉండాలని కోరుకోవడం తప్ప? కాదు దేవి. కానీ మీరు ఈ ఇంట్లో పుట్టడమే తప్పు. ఆవిడ కళ్ళనీళ్లు తిరిగాయి. అమ్మా! అవునరా. మీ కోరికలు, ఆశలు, ఆనందాలు ఇక్కడ తీరవు. తీర్చుకోవాలనుకుంటే తెగదెంపులు చేసుకుని ఇల్లు వదిలి బయటకు పోవాలి. స్వశక్తి మీద నమ్మకం, విశ్వాసం పెంచుకుని సంపాదించుకోగలిగితే ఆ పని చెయ్యొచ్చు. కానీ అప్పుడు మళ్ళీ వెనక్కి రాలేవు. ఈ అమ్మ నీకు కనిపించదు. అమ్మా! అంత మాట అనకమ్మా! వినలేనట్టు విలవిల్లాడాడు. నేనన్నది అసత్యం కాదు దేవి. పరువు ప్రతిష్టలతో సమాజంలో ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగున్న కుటుంబం మంది. అనుబంధాలు తెంచుకుని బయటకు వెళితే నాన్నగారు మళ్ళీ ఇంట్లోకి రానియరు. అంటే శాశ్వతంగా నన్ను పోగొట్టుకోవాలి. నేను అంతే. ఆ మాటొచ్చేసరికి ఆవిడ మరింక ఆపుకోలేని ఉప్పెనలా వచ్చిన దుఃఖంతో కుర్చీలో కూలబడిపోయారు. దేవి భరించలేకపోయాడు. తల్లి కళ్ళనీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి గాని ఇలా కుళ్ళిపోతూ ఏడవడం ఎప్పుడూ ఎరుగడు. తల్లి భుజాలు పట్టుకుని కుదిపి ఆవిడ్ని దుఃఖాగ్ని నుంచి బయటపడేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కాని ఆ ఉప్పెనంతా తగ్గే వరకు లాభం లేకపోయింది. హఠాత్తుగా సరస్వతమ్మగారు తలెత్తి కళ్ళు తుడుచుకుని, దేవి, నువ్వు ఆ పని చేయరా. నువ్వు ఇల్లు వదిలి పారిపో. నగలు డబ్బు ఇస్తాను. ఉద్యోగం సంపాదించుకునే వరకు పర్వాలేదు. తర్వాత ఎలా జరిగితే అలా అవుతుంది. బహుశా వేదకి పెళ్లి కాకపోవచ్చు. నాన్నగారు అనుక్షణం మమ్మల్ని వేధించొచ్చు. ఒకవేళ నాకు ఏ గుండె జబ్బో రావచ్చు. అయినా సరే అవన్నీ ఎదుర్కొంటాను. అమ్మా! ఎలా చెప్తున్నావమ్మా? నా సుఖం కోసం మిమ్మల్ని అందరినీ హింసించాలనుకోను. నాన్నగారిని ఒప్పించగలిగి నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోగలిగితే సరే, లేకపోతే పోనీ. ఈ జీవితానికి ఇంతే. దేవి, నేను పనికిమాలిన తల్లినిరా. పేలవంగా నవ్వింది. ఛ! నువ్వేం చేస్తావమ్మా? ఆయన మారాలి గాని. గుమ్మంలో అలికిడికి ఇద్దరూ తిరిగి చూశారు. మధ్యాహ్నపు నిద్రలో నుంచి లేచొచ్చింది వేద. చాలాసేపటి నుంచి వింటోంది అనడానికి కన్నీళ్లే చాలు. చిన్నన్నా అని మాత్రం అనగలిగింది. సరస్వతమ్మ గారు లేచి ఇక అక్కడ ఎక్కువసేపు నిలబడలేను అన్నట్టు గబగబా వెళ్ళిపోయారు. చిన్నన్నా, దిగులు పడకురా. ఒకవేళ ఆ అమ్మాయి నువ్వు కోరుకుంటుందే కావచ్చు. దేవి చప్పున కుర్చీలో కూలబడి పళ్ళు బిగబెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఈ విషయంలో కూడా నిరంకుశత్వమే. మనసు మూలిగింది. వేద అన్నయ్యని జాలిగా చూసింది. రత్నాంబ ఈ శుభవార్త వినగానే నిశ్చేష్టురాలైపోయింది. భుజంగరావు గారంతటి పెద్ద మనిషి స్వయంగా కారేసుకునొచ్చి మీ శివకామినిని మా రెండో అబ్బాయికి చేసుకుంటాం అని చెప్పేసరికి చెవులు వినే శక్తి కోల్పోయాయి. పైగా టూకీగా పెళ్లి జరిపించేస్తే చాలు, అనవసరంగా హైరానా పడనక్కర్లేద్దని చెప్పారు. కాళ్ళు చేతులు ఆడినట్లు ఒళ్లంతా సన్నని ప్రకంపనతో నిర్వచింపలేని అనుభూతికి లోనైంది. తను విన్నది నిజమేనా? నమ్మకమేనా? అంత పెద్దింటి కోళ్ళవుతుందా శివకామిని? భుజంగరావు గారింత మంచివారా? వంటింట్లో ఏ పని సరిగ్గా చేయలేకపోతోంది. మధ్యగదిలోకొచ్చింది రత్నాంబ. అక్కడ శివకామిని కిటికీ దగ్గర నిలబడుంది. అనూహ్యమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఎవరి దృక్పథం నుంచి వారు ఆలోచించడం లేదా అనుభూతికి లోను కావడం సహజం. శివకామిని మొదట నిర్ఘాంతపోయింది. తర్వాత మెల్లగా తేరుకుని నిదానంగా ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడింది. భుజంగరావు గారు నాన్నకి మిత్రులు. ఆ విధంగా మేము కూడా సన్నిహితులమే కావచ్చు. కానీ బంధుత్వం కలుపుకోవడం, ఒకేసారి ఆ ఇంటి కోళ్ళైపోవడం అంటే ఎంతవరకు సమంజసం? వారితో తూగగల సంసారమా మాది? నలుగురు ఎంత విడ్డూరంగా చెప్పుకుంటారు. సమాన బియ్యం సమాన కయ్యం అన్నారు. ఎందులోనూ వారికి సాటిరాని మేము ఈ చుట్టరికం పొందితే ఎన్ని సమస్యలు చుట్టుకుంటాయో. వివాహమైనంత మాత్రాన నా పుట్టింటి స్థితిగతులు మారిపోవు కదా. కలవారికి మర్యాదలు చేయాలన్నా, కనీసం వారికి మామూలు భోజనాది వసతులు కూర్చాలన్నా ఎంత ప్రయత్నం చేయాలి. ఏదో సన్నిహితంగా ఉన్నప్పుడు కాస్త మంచి కాఫీ ఇవ్వడం, ఉన్నదాంట్లో పక్కబట్టలు అమర్చడం చేశాం గాని నిజంగా వియ్యంకుడైతే ఎన్ని భేషజాలు చూపిస్తారో. అవన్నీ సమకూర్చాలంటే ఎంత హైరాణ పడాలో. అసలే అమ్మ ఎవరొచ్చినా బోళ్లంత హంగామా చేస్తుంది. భుజంగరావు గారొస్తే మరీ కంగారు పడుతుంది. ఇక వియ్యం పొందితే చెప్పాలా? ఆ సంగతి వదిలేసి వారి వైపు నుంచి చూస్తే మా సంబంధం ఎలా ఆమోదిస్తున్నారు? వాళ్ళకి మాత్రం నలుగురిలో తీసికట్టుగా చిన్నతనంగా ఉండదు. వియ్యంకుడు లేనే లేడు. వియ్యపురాలు అతి సామాన్యురాలు. సిరి సంపదలతో తొలతూగే అదృష్టవంతులకి వారి గోటికి కూడా సరిపోలేని మాతో వియ్యమా? అంతస్తులు, గౌరవ ప్రతిష్టల మాటో లోకం వాళ్ళని ఎలా చూస్తుంది? ఆ ఇంటికి కోడలుగా నన్ను ఎలా చూస్తారు? ఏదో ఆమోదించి చేసుకున్న పేదపిల్ల అన్న సానుభూతి నాకు మిగులుతుంది. నిజంగా ఇది సానుభూతే. లేకపోతే మా సంబంధం కోసం ఎందుకొస్తారు భుజంగరావు గారు? అతను
ఆ అబ్బాయి దేవినాథట. మరి అతను నన్ను చూడనే అక్కర్లేదు అన్నాడట. అంటే నేను నచ్చడం నచ్చకపోవడంతో పనిలేదా? నాన్నగారంటే అంత గౌరవమా? ఆయన మాటే వేదవాక్క? లేక మా పేదరికం పట్ల జాలా? మొదటిదే నిజమైతే పిల్లను కూడా చూడనక్కర్లేదంటే తప్పకుండా బుద్ధుయో డిటో బావా. ఒకవేళ ఎలా ఉన్నా పర్వాలేదు, జగన్నాథం గారి అమ్మాయి కదా, పాపం వాళ్ళని ఉద్ధరిస్తాం అనే భావన అయితే ఇక ఆ సంసారంలో అడుగడుగునా దెప్పిపొడుపులు, ప్రగల్భాలు, డాంబికాలు భరించాల్సిందే. త్యాగ పురుషుల నీడలో తలదాచుకున్నప్పటి కృతజ్ఞతాభావం చూపించాలని విర్రవీగుతూ ఉంటారు. రెండూ రెండే, విభిన్న దృక్పథాలు. ఇందులో ఏ పద్ధతిలోనూ సంసారం సుఖంగా నడవదు. అన్యోన్యతకి, అనురాగానికి తావే లేదు. తను లొంగినట్టుండడమో లేదా భార్యని లొంగదీసుకోవడమో, ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటే ఉంటుంది అతని ఉద్దేశం. బహుశా బుద్ధుయే అయి ఉంటాడు. లేకపోతే కనీసం తన డాబు చూపించడానికైనా వచ్చేవాడు. ఇక నుండి నాకు జీవితాంతం వినయ విధేయతలతో తల ఉంచి ఉండాలి సుమా అన్నట్టుగా కారులో నుంచి దిగుండేవాడు. కానీ రానేలేదు. "హుం, ఆడపిల్లన్నా ఆడపెళ్లివారన్నా ఎంత చులకనా? జీవితకాలమంతా పోషిస్తాను భర్తను అన్న అహంకారం తప్ప ఆ అమ్మాయికి మనసులో ఏముందో, నేను నచ్చుతానో లేదో అనే తలంపు రాదా? తను చూడనక్కర్లేదంటే నేను ఒప్పేసుకుంటానని అతని ఉద్దేశం కాబోలు. కానీ నా అభిప్రాయం చెప్పేస్తే నయం. శివకామిని మనసులో అనుకుంటుండగా రత్నాంబ వెనకగా వచ్చి, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ, మనమేంటి వాళ్ళతో వియ్యం పొందడమేమిటి? సంభ్రమాచర్యాలతో ఆ నిజాన్ని ఇంకా నమ్మలేనట్టు అడిగింది. శివకామిని వెనక్కి తిరిగి తల్లివైపు చూసింది. ఏంటమ్మా నీ పిచ్చే, మనం ఒప్పుకుంటామా? దెబ్బతిన్నట్టు చూసి అంటే అంది. మనమేంటి, మన తాహత ఏంటి? అదా, నిజమే, అందుకే కదా అనుకోవడం తేలిగ్గా అనేసింది. ఎంత అదృష్టం, నీ పెళ్ళింత గొప్పవాళ్లతో జరగలదని ఎప్పుడైనా అనుకున్నామా? కూతురి మాటని విన్నట్టే చెప్పుకుపోతోంది రత్నాంబ. ఆగమ్మా, మనం వద్దని చెప్పేద్దాం. శివకామిని, ఏంటే నువ్వు చెప్తోంది? సరిగ్గానే చెప్తున్నాను. మొదటి విషయం ఏంటంటే మనకి వాళ్ళకి ఎక్కడా సాపత్యం లేదు. సంబంధం చేసుకుని బంధుత్వం కలుపుకున్న తర్వాత బాధపడాలి. ఇక రెండో సంగతి, ఆ అబ్బాయి వచ్చి చూసుకోవడం అది ఏమీ లేకుండా కనీసం నా ఫోటో అయినా చూడకుండా అంతా తండ్రి ఇష్టానికే వదిలేయడమేంటి? ఓస్ని, ఇదే అనుమానం? సరేలే, భుజంగరావు గారు చూశారు కదా, చెప్పుంటారు. తండ్రి మీద అంత నమ్మకమన్నమాట. సరే, మనం అబ్బాయిని చూడాలంటే ఆ మాట ఆయనకి చెప్తే సరి, వెంటనే అబ్బాయిని తీసుకొస్తారు. ఇక తారతమ్యాలంటావా? అదృష్టాలు కలిసొస్తే అంతా కలిసే పోతాం. చెప్పినంత తేలిక కాదమ్మా. భుజంగరావు గారు స్వయంగా వచ్చి చెప్పినప్పుడు కూడా నువ్విలా మీమాంసలో పడ్డం, మీనమేషాలు లెక్క పెట్టడం ఏం బాగలేదే శివకామిని. నాన్నగారే ఉంటే ఇంత తటపటాయించేవారా? వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందురు. అక్కడే పొరబడుతున్నావు. నాన్నగారి మనస్తత్వం మరిచిపోతున్నావా? ఎప్పుడూ ఎవరినీ ప్రాధేయపడలేదు, ఆయాచితంగా ఆశించలేదు. కూతురికి పెద్దింటి సంబంధం వచ్చింది కదా అన్న సంతోషంతో నువ్వు నాన్నగారి ఉద్దేశాలు మరిచిపోతున్నట్టున్నావు. లేదే, నేనెప్పుడూ మరిచిపోను. కానీ భారీగా నాకంటే నీకేం తెలుసు? ఆయన ఎప్పుడూ ప్రాధేయపడలేదు, కానీ ప్రయత్నలోపం లేకుండా పనులు చేసేవారు. అక్కకి ఓసారి మన స్థితిని మించి సంబంధం కోసం ఎంతో తిరిగారు. వాళ్ళు డబ్బు కూడా ఆశించలేదు, కానీ అక్కే వాళ్లకు నచ్చలేదు. అందుకని ఆశ వదిలేశారు. అదంతా మీకు మేం చెప్పలేదు. ఆయాచితంగా ఆశించరు గాని అనుకోకుండా కలిసొస్తే కాలదన్నే పనికిమాలిన ఆత్మాభిమానం మాత్రం మీ నాన్నగారికి లేదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. భుజంగరావు గారి గురించి చెప్తూనే ఉండేవారు. ఒకవేళ ఆయన ఉండగానే ఈ ప్రస్తావన వచ్చుంటే తప్పకుండా ఒప్పుకునేవారు. తల్లి అంత గట్టిగా స్థిరంగా చెబుతుంటే శివకామినికి అయోమయంగా ఇరకాటంగా తోచి, ఒకవేళ నాకు ఆ అబ్బాయి నచ్చకపోతే చేసేస్తారా పెళ్ళి అంది చిరాగ్గా. అది అలా చెప్పు అసలు సంగతి అంటూ రత్నాంబ నవ్వి శివకామిని తల మీద చేయి వేసి, బలవంతపు పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుంటానా? అబ్బాయి బాగోలేకపోతే, నువ్వు ఇష్టపడకపోతే నిర్మోహమాటంగా వారికి చెప్పేస్తాను మాకు ఈ సంబంధం వద్దని. నేనేదో వాళ్ళ సంపద కోసం ఆనందపడిపోతున్నాను అనుకోకు. మనం కోరకుండా ఇంటి ముందుకొచ్చిన మంచి వార్త కదా అని సంతోషపడుతున్నాను. నాకు నీ తర్వాతే ఏ సిరులైనా నువ్వు సుఖపడాలి అంతే. మావయ్య వాళ్ళు అప్పుడే గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు. ఇంతటి గొప్పవాళ్లతో వియ్యమా అని. మనసులో ఎంత కుళ్ళిపోతుందో అత్తయ్య. తల మీద చెయ్యి అలాగే ఉంచింది రత్నాంబ. ఆ చెయ్యందుకుని చెంప కాంచుకుని, అమ్మా, మనం ఒక్కసారి ఆ అబ్బాయిని చూద్దాం అంది. అలాగేలే, భుజంగరావు గారితో చెబుతాను, మళ్ళీ సాయంత్రం వస్తానని వెళ్ళారు కదూ అంటూ వంట సంగతి గుర్తుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళింది రత్నాంబ. శివకామిని కళ్ళు రాబోయే పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నాయి.
మధ్యాహ్నం కనకాచలం చుట్టంటించుకుని అర్జెంటుగా చెల్లెలి వాటాలోకొచ్చాడు. ఇదిగో అంబా, ఏం చేస్తున్నావు? భుజంగరావు గారి కోసం కాఫీ టిఫిన్లు తయారు చేస్తున్నావా ఏంటి? అంతేలే, అసలే నువ్వు అమాయకురాలివి. ఆ పైన ఆయన గారు తన కొడుక్కి మీ పిల్లనివ్వమని, ఇవ్వమనేమిటి, ఇచ్చేస్తున్నట్లే మాట్లాడాడు. దాంతో నువ్వు మరీ ఉబ్బిపోయావు. ఇంకా ఎక్కువ పిండి వంటలు చేయాలనుకుంటావు, నాకు తెలుసు. ఇది ఎంత సంతోషమైన విషయమో. కానీ ఆగి చుట్ట నోట్లో పెట్టుకున్నాడు. ఆ కానీ అన్న శ్లేష రత్నాంబకి బాగా తాకాలని టైమిచ్చాక చుట్ట తీసి, ఆ అబ్బాయి రానక్కర్లేదు అంటే నాకేదో అనుమానంగా ఉంది సుమా. చూస్తూ చూస్తూ నిక్షేపం లాంటి పిల్లని వెధవ డబ్బు కోసం ఏ అనాకారికో కట్టబెడతామా అనేసి చుట్ట మళ్ళీ నోట్లో పెట్టేసుకున్నాడు కనకాచలం. అన్నయ్య, కీచుగా భయవిహ్వలైనట్టు అరిచింది రత్నాంబ. నిజంగా అలా జరుగుతుందంటావా? వెడల్పోతున్న కళ్ళతో అడిగింది. కళ్ళు తెరిచి చుట్ట తీసి పట్టుకొని చిన్నగా నవ్వాడు. స్వాముల వారి మంత్రశక్తిని చూసి శిష్యుడు అచ్చెరువొందుతూ ఉంటే ఆ స్వాముల వారు చిద్విలాసంగా శబ్దం లేని చిరునవ్వు చిందించినట్టు నవ్వాడు కనకాచలం. అని కాదమ్మా, జరగడానికి అవకాశం ఉంది. మీరా ఆడవాళ్ళు, బావలేడు. ఎప్పుడో బావ చిన్ననాటి స్నేహితుణ్ణి అని చెప్తున్నాడా? నేనేమో మరీ చెప్పాను, మా శివకామినికి సంబంధం చూడండి అని. ఇదేదో అవకాశం కలిసొచ్చింది అనుకున్నాడేమో. వాళ్ళ అబ్బాయికి ఏదైనా వంకో విర్రో ఉందనుకో, ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చూపుల తంతు లేకుండా మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటాం అనేస్తే దిమ్మ తిరిగిపోయి ఒప్పేసుకుంటారు. ఎలాగో పెళ్ళైపోతే తర్వాత నోరు మూసుకుని పడుంటుందని ఈ ఎత్తు వేశాడేమో. లేకపోతే ఈ రోజుల్లో కట్నం లేకుండా పిల్లని చూడనక్కర్లేకుండా అంత స్థితిమంతుడు ఇంటికొస్తాడమ్మా? బావలేడని మిమ్మల్ని ఇలా బుట్టలో పెట్టాలని చూస్తున్నట్టున్నాడని నా అనుమానం అన్నాక చుట్ట మళ్ళీ నోట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. స్థాణువైపోయింది రత్నాంబ. రెండు క్షణాలు అలా వదిలి గబాలను చుట్ట తీసి, నేను లేనటమ్మా, అంత తొందరగా బుట్టలో పండిస్తానా? సాయంత్రం ఆయన గారు మళ్ళీ రాగానే మేం మీ అబ్బాయిని చూడాలి, తీసుకురమ్మని చెప్తాను. అభయం ఇచ్చినట్టే పలికి చుట్ట మళ్ళీ నోటికి అందించేసుకున్నాడు. అమ్మయ్య అనుకున్న రత్నాంబలో మళ్ళీ చలనం కలిగింది. మేము ఇందాక అలాగే అనుకున్నామన్నయ్య. ఈసారి చుట్ట తీయకుండా నోరు కళ్ళు తెరిచే ఉంచేశాడు. అమ్మా, నా మేనకోళ్ళు అనిపించుకుంది. బేష్, అలాగే చెప్దాం. చూడు, అట్టే పిండి వంటలవి చేసేకు. అసలు అతికితే కతకదని సామెతుంది. వస్తా, పనుంది. తెప్పరిల్లుకుని లేచి వెళ్ళిపోయాడు. శివకామిని అంతా వింటూనే ఉంది పక్కనుంచి. బొత్తిగా మావయ్య అలా అనేయడం అన్యాయం అనిపించింది. సాయంత్రం భుజంగరావు గారు తిరిగి హైదరాబాదుకు వెళుతూ వచ్చారు. పొద్దుట వరంగల్ వెళుతూ దారిలో ఆగి ఈ సువార్త వాళ్ళకి అందించి, తిరిగి నేను సాయంకాలం హైదరాబాదుకు వెళ్ళేటప్పుడు ఇటుగా వస్తాను, మీ అభిప్రాయం తెలియజేయమన్నారు. కారు హారన్ వినపడగానే వెంకు, సాంబం, చిన్న వీధిలోకి పరిగెత్తారు. ఫ్రంట్ డోర్ తెరుచుకుని అప్పన్న ముందు దిగి అయ్యగారికి వెనక డోర్ తెరిచాడు. భుజంగరావు గారు దిగారు. ఒక్కో అడుగు గంభీరంగా వేసి లోపలికొస్తుంటే మృగరాజు నేరుగా ఇంట్లోకొచ్చేస్తున్నట్టు అనిపించింది కనకాచలానికి. రండి రండి అని ఆహ్వానించాడు తమ భాగంలోకి. భుజంగరావు గారు చిరునవ్వుతో తల పంకిస్తూనే చుట్టూ తిరిగి శివకామిని వాళ్ళ భాగంలోకొచ్చారు. కనకాచలానికి తల కొట్టేసినట్టయినా అతని తల ఎప్పటికప్పుడు కొత్తది పుట్టుకొస్తుంది. వెంటనే కొత్త చుట్ట ఒకటి అందుకొని పై మీద కండువాగుడ్డ పారేసి తను కూడా చెల్లెలి వాటాలోకి బయలుదేరాడు. వ్యవహారం నేను నడిపిస్తానంటూ చెల్లెలి చేతిలో నుంచి మంచినీళ్ల గ్లాసు తను అందుకుని వెళ్ళి వసారాలో కుర్చీలో కూర్చున్న భుజంగరావు గారికి అందిస్తూ, మన కాలంలో పెద్దలు నిర్ణయించడం, పిల్లలు తల వంచుకుని ఊపేయడం, అదంతా అదో రకం. మరిప్పుడు చదువుకున్న పిల్లలు ఏవో అభిప్రాయాలు, అభిరుచులు, హిహిహి, అవన్నీ మనకి లేవనా? అయినా కాలాన్ని బట్టి మరి మారతాయనుకోండి. తీసుకోండి మంచినీళ్లు అన్నాడు. భుజంగరావు గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కర్లేదు, మీరు చెప్పదలుచుకుంది సూటిగానే చెప్పొచ్చు. గ్లాస్ అలా కింద పెట్టండి అన్నారు. సరే, దానికేం అని మంచినీళ్లు చేతిలో పట్టుకునే, అబ్బాయి అమ్మాయిని చూడనక్కర్లేదన్న అమ్మాయికి అబ్బాయిని చూడాలని ఉండొచ్చు కదూ. అర్థమైంది, అమ్మాయిని ఇలా పిలవండి. మామయ్య పిలవనక్కర్లేకుండానే రత్నాంబ వెనకగా శివకామిని ముందుగా బయటకొచ్చారు. చూడమ్మా శివకామిని, నాకేమీ తోచడం లేదు. జగ్గు ఉంటే అంతా వేరు. మా అబ్బాయికి నువ్వు చక్కగా సరిపోతావనే బేరీజు వేసుకున్నాను గాని నీ వైపు నుంచి మా అబ్బాయి నీకు జోడీ అవునో కాదో చూడాలని తట్టలేదు. నిజమే, మీ నాన్నుంటే మా అబ్బాయిని చూసుంటే ఇతను నాకు అల్లుడు కాదగినవాడు అని నిర్ణయించుకునేవాడు. పొరపాటే. సరే, నేను ఎటు హైదరాబాద్ వెళుతున్నాను. నాతో పాటు మీరొస్తే మా దేవినాథిని చూడొచ్చు. అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూడగలుగుతారు. వాచి చూసుకుంటూ మరొక అరగంటలో బయలుదేరండి అన్నారు.
కనకాచలం నోట మాట రాలేదు. భుజంగరావు గారింత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తారని, అది ఇంత తేలిగ్గా తేల్చేస్తారని ఊహించలేదు. కోపగించుకుని, అవమానంగా భావించుకుని, పౌరుషం వచ్చి అసలు మీ అమ్మాయి అక్కర్లేదని వెళ్ళిపోతారని, పోవాలని నమ్మాడు. కానీ అలా కాలేదు. చేతిలో మంచినీళ్లు గటగట తాగేసి గ్లాసు చెల్లెలికి అందించాడు. రత్నాంబ కూడా తమనే తీసుకువెళ్తాను అంటారని ఊహించలేదు. అందుకని డిల్లబోయినట్టు చూసి గ్లాసు అందుకుని వెనక్కి తిరిగింది. శివకామిని లోపలికొచ్చింది. భుజంగరావు గారు సిగరెట్ అంటించుకుని ఒక్క దమ్ము పీల్చాక తన తొందరపాటుని మననం చేసుకుంటూ మనసులోనే నిజమే, వాళ్ళ అబ్బాయిని చూడనేలేదు కదూ అనుకున్నారు. కనకాచలం చెల్లెల్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి, ఆడవాళ్ళు మీరిద్దరూ వెళితే బాగుండదు. నేను వచ్చి వ్యవహారం సెటిల్ చేస్తాను. ఈ లోపల ఆయనకి కాస్త టిఫిను కాఫీ పంపించు అనేసి గబగబా తన ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాలు అవ్వకుండా రాజ్యం పరిగెత్తుకొచ్చింది. శివకామిని, నేను వస్తున్నాను. కారులో కదా, మళ్ళీ హాయిగా తిరిగి ఇంటికి వచ్చేయచ్చు. కొండంత సంబరంతో ఆ పిల్ల చెప్తుంటే శివకామినికి గుండెల్లో బండపడ్డట్లయింది. ప్లేట్లోకి టిఫిన్ సర్దుతున్న రత్నాంబకి అయ్య బాబోయ్ అనిపించింది. వద్దు అనడానికి వీల్లేదు. కారే కదా అంటారు. పెళ్లికెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టే ఈ రాజ్యంతో. వాళ్ళేమనలేదు. అదేమీ రాజ్యానికి పట్టలేదు. నేను బట్టలేసుకుని వస్తానని వెళ్ళిపోయింది. తల్లి కూతుళ్ళు ముఖాలు చూసుకున్నారు. శివకామిని టిఫిన్ పట్టుకెళ్ళి భుజంగరావు గారికి ఎదురుగా స్టూల్ మీద పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదు, తీసుకోండి. సిగరెట్ పారేసి కుర్చీలో కూర్చున్నారు. శివకామిని లోపలికి వెళ్ళింది. ఇంతలో వెంకు రివ్వున దూసుకొచ్చి, వదినోయ్, మా అమ్మ కూడా వస్తోంది. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ముత్తైదు ఉండాలట కదూ, మా అమ్మే అంది. అందుకని మేమంతా వస్తున్నాం అని చెవిలో రహస్యంగా చెప్పేసి మళ్ళీ అదే వేగంతో పరిగెత్తి వెళ్ళాడు. శివకామినికి కంపరం పుట్టింది. ఏంటే, ఏమంటాడు వాడు? రత్నాంబ కాఫీ కలుపుతోంది. శివకామిని జవాబు చెప్పలేదు. అంతరంలో ఏదో వివేకం తట్టి లేపినట్టయింది. చ, భుజంగరావు గారు హుందాగా తీసుకువెళతాను రండని పిలిస్తే ఈ మందన వేసుకుని తగుదునమ్మా అని వాళ్ళింటి ముందు కారు దిగితే అతను దేవినాది ఎలా చూస్తాడు? అతని వ్యక్తిత్వం ఎలా ఉంది? నాదెలా ఉంటుంది? మేరు పర్వతం ముందు గులకరాయిలా ఉండదు. వాళ్ళ ఔన్నత్యం ముందు మా లేఖితనం ఎంత అసహ్యంగా కనిపిస్తుంది. వాళ్ళ కారులో వాళ్ళింటికి వెళ్ళేది అతనిలో వంకలు వెతకడానికా? ఛీ, ఎంత వివేకహీనం! అతను ఎంత బాగానూ ఉంటాడు. లేదా సామాన్యంగానే ఉండొచ్చు. మావయ్య అన్నట్టు అవిగ్రతలుంటే ఈ పెద్ద మనిషి తీసుకువెళ్ళి చూపిస్తానంటారా? చ, ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నాం. ఏంటే మాట్లాడవు? ఏం లేదమ్మా, మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ మూకతో వెళితే ఎలా ఉంటుందో ఆలోచించు. నాకిష్టమే, చూడనక్కర్లేదని చెప్పాయి. రత్నాంబ అలా నిలబడిపోయింది. తర్వాత తల పంకించి అన్నయ్య కుటుంబం వచ్చేలోగా బయటకొచ్చి భుజంగరావు గారితో చెప్పేసింది. మా అమ్మాయికి ఇష్టమే, మీరు ముహూర్తాలు పెట్టించండి. ఏదో అన్నయ్యకి చేదస్తాం, మీరు మరోలా అనుకోవద్దు. భుజంగరావు గారు 2 నిమిషాలు ఆవిడ మాటలు అర్థం చేసుకునేందుకు ఆగి తర్వాత సర్వజ్ఞానిలా నవ్వారు. నేనంతా చూసుకుంటాను, మీరు నిర్భయంగా ఉండండి అన్నారు.